మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి ద్వారా తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మనకు తెలుసు ఈరోజు సోదరులు చెప్పినట్టుగా ప్రపంచమంతా ఓ పండుగ వాతావరణం నెలకొలి ఉంటే చాలామంది ఈ పండుగ వాతావరణాన్ని ఉద్దేశించి అసలు యేసుక్రీస్తు అనేటటువంటి ఆయనే లేడనేటటువంటి దానికి కూడా చాలామంది రుజువులు చూపించడానికి ఇష్టపడ్డా ఆ రుజువులన్నీ కూడా ఆయన లేడు అనడానికి నిర్వీర్యమైపోయాయి. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ప్రపంచంలో ఆయన పుట్టుక జరిగింది, ఆయన బ్రతికాడు, ఆయన మరణించాడు, తిరిగి మూడో దినాన తిరిగి పునరుత్థానుడై లేచాడు అనేటటువంటి ఘట్టాలకు సంబంధించి చాలా రుజువులు మనకున్నాయి. మనకు తెలుసు యేసుక్రీస్తు వారు భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు, 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు అని చెప్పడానికి అనేకమైనటువంటి లేఖనాధారాలు మన దగ్గర ఉన్నాయి. నిజంగా ఇక్కడ మనం పునరుత్థానం అన్న పదాన్ని మనం హైలైట్ చేస్తున్నాం. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవ సోదరులు సమాధుల్లోకి వెళ్ళిపోయినారు. సమాధుల పండగ అంటూ వాటిని జరిగిస్తూ నిజానికి సమాధుల దగ్గరికి వెళ్ళినటువంటి వారికి కూడా ఆ రోజుల్లో నిరాశ ఎదురైంది. ఎందుకు నిరాశ ఎదురైందంటే ప్రపంచంలో నేటికి యేసుక్రీస్తుల వారి యొక్క సమాధి మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఎప్పుడు కూడా అనేక సమాధులు వాటిని మూసేశారు, రాయి కప్పివేయబడింది, కానీ యేసుక్రీస్తుల వారి యొక్క సమాధి మాత్రమే నేటికి ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తుల వారి యొక్క పునరుత్థానం జరిగింది వాస్తవం అని చెప్పడానికి. యేసుక్రీస్తుల వారు తిరిగి లేచాడు అనేటటువంటి దాని మీదనే క్రైస్తవ నమ్మకం అనేటటువంటిది కొనియాడుతూ ఉంటుంది. క్రైస్తవ నమ్మకం, మనందరి నమ్మకాలు కూడా అదే. క్రైస్తవుల యొక్క నమ్మకం ఏంటంటే క్రీస్తు పునరుత్థానం అనేటటువంటి ఆ పునాది మీదనే మనం కట్టబడి ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, పునరుత్థానం అనేటటువంటిది జరగకముందు యేసుక్రీస్తుల వారు సమాధిలో ఉన్నారు. సమాధిలోనికి రాకముందు యేసుక్రీస్తుల వారు బ్రతికున్నాడు. బ్రతికున్నటువంటి ఆ దినాలలో ఆయన మరణం అనేటటువంటిది సంభవించింది. క్రైస్తవ సమాజం జరుపుకుంటున్నట్టుగా శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడే అనే నామకరణంతో ఆయన శిలువకు సంబంధించినటువంటి ఘట్టాలు ప్రదర్శించడం మాత్రమే కాకుండా శిలువలో ఆయన పలికినటువంటి 7 మాటలు కూడా వాటి యొక్క అర్థాలను తెలియజెప్పుకునేటటువంటి ఆ దినం ఆ రోజు జరిగింది. మరి నిన్నంతా ఏం చేస్తున్నారు ఆ క్రైస్తవ సమాజం? అంతా ఖాళీగా కూర్చున్నారు. అయితే కొంతమంది రన్ ఫర్ జీసస్ అని ఆయా ముఖ్యమైనటువంటి పట్టణాల్లో ఆ టీషర్ట్ ఒకటి వేసుకొని రన్ చేయడానికి ఇష్టపడ్డారు. రన్ ఫర్ జీసస్, క్రీస్తు కొరకు మీ పరుగు అనేటటువంటి. ఎక్కడి నుంచి ఆడదాకా? పలానా సెంటర్ నుంచి పలానా సెంటర్ దాకా. మరి పరిగిస్తే ఏమొచ్చింది? ఆయాసం వచ్చింది తప్ప దానివల్ల ఎలాంటి ప్రతిఫలం అనేటటువంటిది రాలేదు. కొంతమంది ఆ యూట్యూబ్ ఛానల్లో దాన్ని షూట్ చేస్తున్నప్పుడు తిట్టడం కూడా మొదలుపెట్టారు. ఇటుపక్క దేవాలయం ఉంది, అటుపక్క వినాయకుడు గుడి ఉంది, మధ్యలో మీ జీసస్ రన్ ఏంది అని అంటున్నాడు. అప్పుడు అంటే ఇక్కడ కొంతమంది యేసుక్రీస్తుల వారిని నమ్మడం పక్కన పెట్టేస్తే అసలు తిరిగి లేవడం అనేటటువంటి కార్యక్రమం జరగనే లేదు. అందుకని యేసుక్రీస్తుల వారిని విశ్వసిస్తున్నటువంటి మీరందరూ కూడా ఆయన బ్రతికాడన్నది వాస్తవమే, ఆయన పుట్టాడన్నది వాస్తవమే, జీవించాడన్నది వాస్తవమే, కానీ తిరిగి లేచాడు అన్నది మాత్రం వాస్తవం కాదు అనేటటువంటి విషయాలను ఈనాడు ప్రచారం చేస్తున్నటువంటి మనుషులు కూడా మనకి లేకపోలేదు. ఒకవేళ ఆయన తిరిగి లేచాడని అంటే దాన్ని వీళ్ళు కూడా నమ్మాలి అని అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుల వారిని విశ్వసించాలి. కాబట్టి ఆయన లేదు, ఆయన తిరిగి లేయలేదు అంటే పునరుత్థానం జరగలేదు అనేటటువంటి దాన్ని. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క పునరుత్థానం అది కేవలం పురాణం మాత్రమే, అందులో వాస్తవాలు ఏమీ లేదు. నిజంగా అలాంటి వాస్తవాలు లేదు అని చెప్పడానికి ఈ తరంలో పుట్టినటువంటి ఏ మనుషుడికి అది సాధ్యం కాదు.
అది ఒక పురాణం అని ఈ రోజుల్లో, అంటే మన తరంలో ఒకడెవడైనా దాని గురించి అది పురాణమేనండి, అది వాస్తవం కాదు అని చెప్పడానికి వీలు లేనటువంటి కాలం ఇది. ఎందుకంటే దాదాపుగా ఆ కాలం జరిగి నేటికి 2000 సంవత్సరాలు పూర్తయిపోయాయి. మనకు తెలుసు కదా, లోకంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు, ఏ వ్యక్తి అయినా కూడా, ఆ మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరణించారు విమాన ప్రమాదం. ఆయన మరణించాడు అని ధృవీకరణ చేయడానికి ఒక ఎంఆర్ఓ కానీ, లేకపోతే ఊరి మున్సిపు కరణం అంటారు కదా, అలాంటి వాళ్ళు డిక్లేర్ చేయాలి. వాళ్ళు డిక్లేర్ చేసి సంతకం పెడితేనే ఆయన యొక్క మరణానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఒకటి రిలీజ్ చేస్తారు. అందుకని మనకు తెలుసు కదా, బిడ్డ పుట్టినప్పుడు జనన ధృవీకరణ పత్రం అనేటటువంటి దాన్ని కూడా మనం అప్లై చేస్తాం. అంటే మా బిడ్డ పుట్టాడు అని చెప్పడానికి ఒక నమోదు కార్యక్రమం అనేటటువంటిది జరుగుతుంది. అందుకని హాస్పిటల్కి మీరు ఎప్పుడైనా డెలివరీకి ముందు హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా భర్త ఆధార్ కార్డు, వాళ్ళ మదర్ యొక్క ఆధార్ కార్డు తీసుకొని మాకు సబ్మిట్ చేయాలి అంటారు. ఎందుకు? ఏ తారీఖున బిడ్డ పుట్టాడు అన్న సంగతి వాళ్ళు ఒక నివేదికగా రాసి కన్సర్న్ గవర్నమెంట్ ఆఫీస్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ తర్వాత మనం అప్లై చేసుకున్నప్పుడు అవును నిజమే, ఈ బిడ్డ జన్మించిన మాట వాస్తవమే, ఎక్కడ జన్మించాడు, ఫలానా హాస్పిటల్, అందుకు రుజువులేంటి అని చెప్పడానికి కూడా కొన్ని వాటిని నిర్ధారణ చేసినటువంటి దాఖలాలు మనకు. అలాగే ఒక వ్యక్తి మరణించినప్పుడు కూడా మీరు గమనిస్తే, మరణించిన తర్వాత కూడా అతనికి మరణ ధృవీకరణ పత్రం అవసరమా? ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మరణించిన తర్వాత ఎన్నో లాభాలు ఉంటాయి. ఎవరు బ్రతికినటువంటి తమ కుటుంబ సభ్యులకు ఒక వ్యక్తి మరణించిన తర్వాత కొన్ని లాభాలు అనేటటువంటివి ఉంటాయి. అతని మరణము అతని కుటుంబీకులకు లాభం అవుతుంది. ఏ రకంగా లాభం అవుతుంది? ఇన్సూరెన్స్లు క్లెయిమ్ అవుతూ ఉంటాయి. ఎందుకనంటే ఒక ఇన్సూరెన్స్ కానీ ఒకవేళ చేసుకోకపోతే, ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే, ప్రమాదంలో మరణించినా కూడా మరణించినటువంటి సర్టిఫికేటు ఖచ్చితంగా కావాలంటే మరణ ధృవీకరణ పత్రం కావాలి. అవి ఎందుకనంటే నిజంగా అలాంటి సర్టిఫికేట్, ఆ పత్రాన్ని ఎందుకయ్యానంటే ఆ వ్యక్తి మరణించిన దాని పట్ల జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, అలాగే యాక్సిడెంట్లు జరిగితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా అతనికి ప్లస్ పాయింట్ అవుతాయి. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఆ మరణించిన వ్యక్తి తాలూకు ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఆ లాభం మనం పొందాలంటే ఆ ధృవీకరణ పత్రానికి కన్సర్న్ ఆఫీసర్కి మనం సబ్మిట్ చేయాల్సిందే. కాబట్టి ఒక మనుషుడు పుట్టినప్పుడు జనన ధృవీకరణ పత్రం, ఒక మనుషుడు మరణించినప్పుడు మరణ ధృవీకరణ పత్రం అనేటటువంటిది లోకంలో కంపల్సరీ. అది ఈరోజు మాత్రమే కాదు, ఆ రోజుల్లో కూడా అది అవసరంగానే ఉంది. కాబట్టి ఇక్కడ చాలామంది మనకు తెలుసు, ఈ లోకంలోకి పుట్టిన తర్వాత పుట్టిన జనన పత్రం, అలాగే మరణించిన తర్వాత మరణ ధృవీకరణ పత్రం. కానీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి 2000 సంవత్సరాల క్రితమే మన పాపముల నిమిత్తం మన కొరకు తన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇది మనకందరికీ తెలుసు, తిరిగి లేచాడు. నిజంగా ఆ విషయాన్ని నమ్మినటువంటి మనం ఈరోజు మనం క్రైస్తవులుగా మారామని అంటే మరణించినటువంటి యేసుక్రీస్తుల వారు సమాధి చేయబడి తిరిగి 3వ దినాన తిరిగి ఎలాగైతే లేచాడో మన జీవితంలో కూడా క్రీస్తుల వారి జీవితం లాగా కూడా మనది కూడా మరణించి తిరిగి లేస్తామనేటటువంటి నమ్మకం. అందుకనే మనందరికీ కూడా జనన మరణ ధృవీకరణ పత్రాలు అనేటటువంటివి ఎలా మనం సమకూర్చుకొని మనతో మిగిలినటువంటి వారు వాటిని సమకూర్చుకుంటారో, యేసుక్రీస్తుల వారికి అయితే ఎలాంటిది ఉన్నాయి అని అంటే జనన ధృవీకరణ పత్రం, అలాగే మరణ ధృవీకరణ పత్రం, ఇంకా దాని తర్వాత ఎక్స్ట్రాగా మరొక క్వాలిఫికేషన్ ఉంది యేసుక్రీస్తుల వారికి, మరణించి మరలా తిరిగి లేయడం. దాన్నే మనం పునరుత్థానం అని అంటున్నాం. అంటే అందరికంటే ఒక స్పెషల్ మార్క్ ఉందా యేసుక్రీస్తుల వారికి? లోకంలో ఉన్నటువంటి మనుషులందరికంటే ఒక స్పెషల్ మార్క్ ఉంది. ఆ మార్కు పేరే పునరుత్థానము. మనకు తెలుసు, బైబిల్లో చాలామంది కూడా మరణించి తిరిగి లేచినటువంటి దాఖలాలు మనకు తెలుసు. ఎవరు? యాయీరు కుమార్తె, పేద విధవరాలి కుమారుడు, వీళ్ళంతా మరణించి తిరిగి లేచారు. అఫ్కోర్స్ లాజరు గారు కూడా 4 దినములైన తర్వాత తిరిగి లేచాడు. కానీ తర్వాత మళ్ళా వాళ్ళ సమాధులు వాళ్ళని మళ్ళా ఆహ్వానించాయి. ఆ సమాధుల్లో వాళ్ళు పూడ్చివేయబడ్డారు అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే యేసుక్రీస్తుల వారికి నేడున్నటువంటి సాక్ష్యం ఏంటంటే
ఒక పురాణ గాథలాగా యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి వారు అది ఒక పురాణము, దాన్ని నమ్మడానికి లేదు అని ఎంత వాపోకున్నా కూడా యేసుక్రీస్తుల వారి కాలంలో ఆయన జనన మరణ ధృవీకరణాలతో పాటు ఆయన పునరుత్థానుడయ్యాడు అన్న సంగతిని గురించి కూడా అనేక మంది సాక్షులుగా చెబుతున్నటువంటి పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నిజంగా నేటికి కూడా యేసుక్రీస్తుల వారి యొక్క సమాధి ఇంతవరకు అది మూయబడలేదు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు అక్కడ లేడు అని చెప్పడానికి నేటికి అక్కడ సాక్ష్యం ఇస్తున్నటువంటి దాఖలాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు చాలామంది కూడా సమాధుల దగ్గరికి వెళ్ళొచ్చి ఉంటారా? ఉదయాన్నే సమాధుల ఆరాధన దినం అన్నట్టుగా ఉదయాన్నే ప్రాతకాలపు ఆరాధన ఎక్కడ జరుగుతాడు? ఏ సమాధుల దగ్గరికి వెళ్ళారు వీళ్ళు? ఒకవేళ యేసుక్రీస్తుల వారి సమాధి దగ్గరికి వెళ్ళాలంటే 3 రోజుల ముందే విమానం బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఉండాలి. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవదూత ఏమన్నా రండి మంచి వాళ్ళు, మీరు మళ్ళీ 2 రోజులకు వచ్చారంటారా? తిడతారు. అక్కడికి వెళ్తే దేవదూతలే తిడతారు. మరణించి ఆయన లేచి ఇక్కడ లేడు అన్న సంగతి మీకు తెలుసు కదా. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు మరణించిన తర్వాత పునరుత్థానుడై ఆయన 3వ దినమని తిరిగి లేస్తాడని చెప్పినా కూడా మళ్ళీ మీరు ఆయన ఎత్తుక్కుంటూ సమాధి దగ్గరకు వచ్చారని అంటే ఆయన ఇక్కడ లేడు అన్న సంగతి ఎవరు చెప్తున్నారు? ముందుగా దేవదూతలే చెప్తున్నారు. నిజంగా ఆయన యొక్క పునరుత్థానం అనేటటువంటిది ఏదో మరణించి 3 రోజుల తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా లేచేటటువంటి ఘట్టాలు కాదు అవి. ఓ ప్రణాళిక అనేటటువంటిది. యేసుక్రీస్తుల వారు ఆ యొక్క పునరుత్థానం అనేటటువంటిది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కాదు. అంటే ఉన్నట్టుండి 3వ దినాన లేచేశాడు అని చెప్పుకోవడానికి జరిగినటువంటి సంఘటన కాదది. మరి ఎలాంటి సంఘటన అది? దానికి ఒక ప్రణాళిక ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి ఒక పెద్ద సంఘటన, ప్రపంచానికే ఒక పెద్ద సంఘటన. నేను తిరిగి 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి సంఘటన. ఒక వ్యక్తి బ్రతికుండగానే తన మరణాన్ని గురించి, తన భవిష్యత్తును గురించి తానే చెప్పినటువంటి ఒక సంఘటన. ఇది ఒక పెద్ద ప్రణాళిక ప్రేమటువంటి వాళ్ళ. అంతేకాని ఏదో 3వ దినాన తిరిగి లేయడం అనేటటువంటిది కాకతాళీయంగా జరిగినటువంటిది కాదు. ప్రపంచానికి ముందుగానే యేసుక్రీస్తుల వారు దాని గురించి ప్రకటన చేసినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన మాటల్లోనే నేను తిరిగి 3వ దినాన లేస్తానని చెప్పినటువంటి దాఖలాలు మనకి చాలా సాక్ష్యాన్ని ఇస్తున్నాయి. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క పునరుత్థానం అనేటటువంటిది నేడు మనుషులు ఆలోచిస్తున్నట్టుగా అది ఒక పురాణం కాదు, అది ఒక వాస్తవము. ఏమంటే లేచిన తర్వాత చూసినటువంటి వారు సాక్ష్యాలుగా ఉంటారేమో కానీ అసలు మరణించక ముందే సమాధి చేయబడక మునిపే, తిరిగి మళ్ళా లేయక ముందే, ఇవన్నీ కార్యక్రమాలు జరగకముందే యేసుక్రీస్తుల వారు తన మరణ సమాధి పునరుత్థానములను గురించి ప్రకటించుకున్నాడా? అందుకు చూడండి ఎలాంటి చక్కటి లేఖన ఆధారాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయని అంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం 13వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే 2వ అధ్యాయము 13వ వచనంలో అది యూదుల పస్కా పండుగ. యూదుల పస్కా పండుగ అంటే చాలా మంది యూదులు ఆ పస్కా పండుగకు హాజరవుతారు. అది సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి అంటే ఆల్రెడీ దేవాలయం దగ్గర ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతూ ఉంది. ఎందుకు? ఎక్కడైనా మంచి గొర్రె కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? నువ్వు ఎక్కడ ఎతకబడలేదు. ఎందుకంటే గొర్రెలు ఆ రోజు ఏం చేసేవాళ్ళు? బలిచ్చేవాళ్ళు. మంచి పావురం ఎక్కడ దొరుకుతుంది అంటే గుడి దగ్గరికి వెళ్ళిపో, అక్కడ దొరుకుతుంది. మంచి గొర్రెలు ఎక్కడ దొరుకుతాయి? గుడి దగ్గరికి వెళ్ళిపో, దొరుకుతాయి. నిజమే. ఒకవేళ మంచి గొర్రె నీకు కావాలని అంటే ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళేవారు మనుషులు అంటే యెరూషలేము దేవాలయానికి వెళ్ళుకో, అక్కడ జబ్బు లేనిది ఉంటుంది, కుంటిది కూడా లేనటువంటిది అక్కడ దొరుకుతుంది. యేసుప్రభుడు వారు అక్కడికి వెళ్ళింది దేనికని అంటే ఏదో మంచి గొర్రె పిల్లను కొని అక్కడ బలివ్వడానికి కాదు. అక్కడికి వెళ్ళగానే ఎంత కడుపు మండిపోయిందని అంటే అందుకనే చెప్తున్నాడు, దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారు రోకలు మార్చువారును కూర్చుండు చూచి తాళ్లతో కొరడాలు చేసి అన్నిటిని తోలేసేసినాడు, చల్లేసినాడు, పడద్రోసేసినాడు. రైట్. ఇలా చేసేసినప్పుడు అక్కడ యూదుల రియాక్షన్ ఎలాగుంటుంది? మీరు ఇప్పుడు రోకలు అమ్మేవాడు బల్ల లాగేసినాడు అని అంటే అసలు ఇతను ఎవరు?
ఇక్కడ దేవాలయంలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పాట పాడుకొని, అంతేనా? వాళ్ళకి అమ్మేస్తారా? కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చేస్తారు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వ్యాపారం చేస్తుంటే ఈయన వచ్చేసి బల్లల్లాగేయడం ఏంటి, పౌరాలను తోలేసేయడం ఏంటి, గొర్రెలను తోలేసేయడం ఏంటి, ఎద్దులను కూడా పంపించేయడం ఏంటి? అసలు ఎవరైనా ఈ ఈ దేవాలయానికి ఏమన్నా చైర్మనా, లేకపోతే ఈ దేవాలయానికి కోశాధికారా, లేకపోతే ఈ దేవాలయానికి ఏమన్నా ట్రెజరర్ కొత్తగా ఏమన్నా ఎన్నికైనాడా అన్నటువంటి దాఖలాలు అక్కడ వచ్చే ఉండొచ్చు. అందుకని యూదులందరూ కలిసి ఏమంటున్నారంటే, ఆయన శిష్యులు నన్ను భక్షించడని వ్రాయబడినట్టు జ్ఞాపకం చేసుకుంది. రైట్. కాబట్టి యూదులు నీవు ఈ కార్యము చేస్తున్నావే. ఇప్పుడు వచ్చారనమాట అందరూ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా మా బల్లలు పడేసినావు, మా గొర్రెలన్నింటినీ తరిమేశావు, ఎడ్లన్నింటినీ వదిలేశావు, ఇప్పుడు ఏ అధికారంతో నువ్వు ఇక్కడ చేస్తున్నావు ఈ కార్యక్రమం అని చెప్పడానికి బదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే. ఏ కార్యములు? అన్ని పడగొట్టేసిన కార్యాలు, అన్ని తరివేసినటువంటి కార్యాలు. ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియ, అదిగో ఏ సూచక క్రియను మాకు చూపెదవు అన్నాడు. అంటే నీకు ఇవ్వబడిన అధికారం ఏంటి? పోనీ ఏదన్నా సూచక క్రియ చేస్తావా? ఏం చేసి మమ్మల్ని ఇలాంటి దాన్ని మమ్మల్ని నోరు మూయిస్తావు అన్నాడు. ఏ సూచక క్రియ చూపెదవు అని ఆయనను అడుగగా, ఇప్పుడు ఒక సూచక క్రియ గురించి మాట్లాడుతాం. యేసు అంటున్నాడు, ఈ దేవాలయమును ఏ దేవాలయము? ఏ దేవాలయంలో అయితే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ దేవాలయంలో నిలబడి ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని లేపతాను అన్నాడు. 3 దినాలు. ఇప్పుడు ఆలోచన చేయండి, 3 దినాలు అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం. అసలు ఆ ఉన్న దేవాలయాన్ని పడగొట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? ఈరోజు అంటే ఏదో చిన్న బాంబు వేసేసి మొత్తం కూల్చేస్తున్నారు, అది వేరే సంగతి. ఒక రోజులో కూలిపోద్ది. అయినా దాన్ని క్లియర్ చేయడానికి చాలా రోజులు పడుతుంది. ఇప్పుడు ఆ రోజుల్లోనే ఎటువంటి టెక్నాలజీ లేనటువంటి దినాలలోనే ఒక దేవాలయాన్ని కూల్చడానికి ఎన్ని రోజులు పడుతుంది? చాలా రోజులు పడుతుందా? మరి కట్టేదానికి? అందుకని ఇక్కడ అంటున్నారు యూదులు, ఎన్ని సంవత్సరాలు కట్టారంట? 46 సంవత్సరాలు కట్టారు. అది 3 దినముల్లో. మీరు సూచక్రియ అడిగారు కదా, మరి మీరు పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతాను అంటున్నాడు. రైట్. ఇక్కడ ఈ సందర్భంలో యోహాను సువార్తను మనం చదువుతున్నాం కదా. ఇప్పుడు ఈ పాయింట్ ఎప్పుడు రాసినారు? అసలు యోహాను సువార్త ఎప్పుడు రాయబడింది అని అంటే, యేసుక్రీస్తుల వారు మరణించి చాలా సంవత్సరాలు అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పదాన్ని మీరు ఆలోచన చేయండి, ఇది ఎప్పుడు రాయబడిందో మీకు అర్థమవుతుంది. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత, అది ఎప్పుడంటే ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను అప్పుడు నమ్మారు. ఎప్పుడు నమ్మారు? లేచిన తర్వాత. అంటే లేచి అప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? చాలా దినాలు అయిపోయింది. ఎందుకంటే యోహాను సువార్త యేసు లేచిన వెంటనే రాయలేదు, యేసు తిరిగి లేచిన తర్వాత చాలా దినాలకు రాశారు. అప్పుడు వీళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు, ఓహో ఆ రోజు యూదులు సూచక్రియ చేయమని అడిగారు కదా, మరి దేని గురించి యూదులు సూచక్రియకు నేను చేస్తానని యేసుక్రీస్తుల వారు మాట ఇచ్చారు? ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాలలో అన్నాడా? మరి 3 దినాలలో ఏ దేవాలయం గురించి అక్కడ మాట్లాడాడు యేసుక్రీస్తుల వారు అన్న సంగతి వీళ్ళకి ఎప్పుడు అర్థమైంది? యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచిన చాలా రోజులకు కానీ ఈ లేఖనం అర్థం కాల వాళ్ళకి. అంటే ఏ దేవాలయం గురించి మాట్లాడాడు ఇక్కడ యేసుక్రీస్తుల వారు? తన శరీరమును దేహము, ఆ శరీరం అనే ఈ దేవాలయాన్ని గురించి మాట్లాడాడు. దీన్ని మీరు పడగొట్టండి, 3 దినాల్లోగా దీన్ని మళ్ళీ నేను లేపుతాను, కడతాను అనేటటువంటి పదం. అంటే టోటల్గా దేని గురించి మాట్లాడే కదా యేసుక్రీస్తుల వారు అని అంటే దేహం అనే దేవాలయాన్ని గురించి. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క మరణ సమాధి పునరుత్థానములను గురించి 3వ దినాన దీన్ని మళ్ళా నేను తిరిగి లేపుతాను అంటే యేసుక్రీస్తుల వారు బతికుండగానే 3వ దినమున లేస్తాను అని ముందుగానే చెప్పడానికి కూడా ఇదొక సాక్ష్యం. బాగా అర్థమైందా? మరొక సాక్ష్యాన్ని మనం అర్థం చేసుకుంటే యోహాను సువార్తలోనే 10వ అధ్యాయము 18వ వచనాన్ని 10వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 10వ అధ్యాయం
18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 18వ వచనం, ఎవడును నా ప్రాణం తీసుకొనడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అదిగో అధికారము దాన్ని కలదు. తిరిగి తీసుకున్నటకు కూడా నాకు అధికారము కలదు, నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. నేను నా తండ్రి వలన ఈ ఆజ్ఞను నేను పొందాను. అంటే నా ప్రాణాన్ని ఎవడో తనకిష్టం వచ్చినట్టుగా నా ప్రాణాన్ని తీయజాలడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉంది, దాన్ని మళ్ళీ తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం ఉంది అన్నాడు. అంటే దాన్ని పెట్టడానికంటే మరణించడానికి నాకు అధికారం ఉంది, మరలా దాన్ని తిరిగి లేపడానికి కూడా నాకు ఈ అధికారం నాకు ఎలా వచ్చింది? నా తండ్రి వలన వచ్చింది. కాబట్టి నా అంతట నేనే పెడుతున్నాను. బ్రతికుండగానే యేసుక్రీస్తుల వారు తన పునరుత్థానాన్ని గురించినటువంటి విషయాలు తెలియజేస్తున్నాడా? బ్రతికుండగానే. ఇంకా మనకు అర్థం కావాలంటే మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఆలోచించగలం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 21వ నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అదిగో అనేక హింసలు పొంది చంపబడి లేచుట అగత్యము అని మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు చేయ మొదలు పెట్టగా, అంటే అక్కడి నుంచి ప్రారంభించాడా? ఎవరితో చెప్తున్నాడు? మొట్టమొదటిగా తన శిష్యులతో చెప్తున్నాడు. నేను మరణించినప్పుడు మీరేం భయపడాల్సినటువంటి అవసరత లేదు, నన్ను ఎవరైనా చంపినప్పుడు మీరు భయపడాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే నేను శ్రమలు పొందాలి. ఎవరి చేత? ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడుతాను, కానీ మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను మళ్ళా తిరిగి 3వ దినమున అని క్లియర్గా చెప్తున్నాడా? 3వ దినాన్ని క్లియర్గా చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట అన్నమాట. నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను అంటే పునరుత్థానుడు అవుతాను అని మరణించబోతున్నటువంటి యేసుక్రీస్తుల వారే తన పునరుత్థానాన్ని గురించినటువంటి సమాచారాన్ని ఎవరికి ఇస్తున్నాడు? తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క మరణం ఒక పురాణం కాదు, ఆయన చేయబడినటువంటి సమాధి ఒక పురాణం కాదు, ఆయన తిరిగి లేచినటువంటి ఆ ఘట్టం ఏదైతే ఉందో ఆ పునరుత్థానపు ఘట్టం ఒక పురాణం కాదు, అది ఒక వాస్తవం. ప్రియమైనటువంటి వారు, ఇంకా చూడండి మార్కు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 31వ వచనం, ఏలయనగా ఆయన తన శిశువులకు బోధించుచు మనుషుల చేతికి అప్పగింపబడుతున్నాడు. మళ్ళా ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు? తన శిశువులతో మాట్లాడుతున్నటువంటి మాటలు. తన శిశువులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు. అదిగో చంపబడిన 3 లెక్క కూడా కరెక్ట్గా ఉందా? ఎక్కడ చూసినా కూడా 3 దినాలన్న పదం వాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని తిరిగి లేపుతాను. ఆ రోజు శిశువులతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను యెరూషలేముకు వెళ్తున్నాను కదా, అక్కడ శాస్త్రుల చేతను పరిసయ్యుల చేత నేను హింసలు పొంది వాళ్ళు నన్ను చంపుతారు, 3వ దినమున అన్న పదం వాడుతున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి అదే శిష్యులతో ఆయన చెప్తున్నాడు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుతున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచును. ఎవరైనా? ఆయనే, యేసుక్రీస్తుల వారే. 3వ దినాన తిరిగి లేస్తాను. ఏమంటే ఎవరైనా మరణించేటప్పుడు ఏ పదాలు వాడతారు చెప్పండి? మరణించేటప్పుడు మరణశయ్యపై ఉన్నప్పుడు ఇక కొద్ది కాలమేనండి, ఇతనికి సంబంధించినటువంటి వాళ్ళని పిలిపించి అందరినీ ఒకసారి చూపించమని డాక్టర్ చెప్పినాడు అనుకోండి, అప్పటికే మంచంలో ఉంటాడు. అందరికీ కబురు పంపేసిండి అని చెప్పినప్పుడు అందరూ వచ్చి చూస్తుంటారు అనుకోండి, బహుశా అతను స్పృహతో ఉంటాడేమో. అలా స్పృహతో ఉన్నప్పుడు ఏం చెప్తాడు? మీరు బాగా ఆలోచన చేయండి. ఏం చెప్తాడు? స్పృహతో ఉండి ఇంకా కొన్ని గంటల్లో చనిపోతాడు, లేకపోతే రేపో ఎల్లుండో చనిపోతాడు, ఒక రోజులో చచ్చిపోతాడు అనేటటువంటి వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి నిలబడినప్పుడు ఏ సంగతుల గురించి చెప్తాడు చెప్పండి?
ఆస్తులు అప్పులు వివరాల గురించి చెప్తాడు. అంతేనా? పెద్దోడికి ఇంత స్థలం ఇవ్వండి, చిన్నోడికి ఇంత స్థలం ఇవ్వండి, మధ్యలో కొట్టుకోవద్దు మీరు, పలానాడి దగ్గర 1,00,000 ఇచ్చేస్తున్నాను, అది కూడా మీరు 3 భాగాలు చేసేసుకోండి, పలానా దగ్గర ప్లాట్ ఉంది, ఆ ప్లాట్కి అయితే ఇంకొకటి దగ్గర పెట్టున్నాను, అవి కూడా తెప్పించు, ఇవేనా చెప్తాడు? లోక సంబంధమైనటువంటి వాటినే చెప్తాడు. కానీ యేసుక్రీస్తుల వారు మరణశైపోయి లేడు, కానీ ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడే ఆయనతో ఉన్నటువంటి, ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులు కూడా ఎక్కడ నన్ను పట్టుకుంటే వీళ్ళు చల్లా చెదిరైపోతారేమోనని ముందుగానే మెంటల్ ప్రిపరేషన్ అనేటటువంటిది శిష్యులకు ఇస్తున్నాడా? ఆ కలవరపడద్దు, మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి. శాస్త్రులు పరిశీల చేత నేను చంపబడతాను, లేకపోతే శ్రమలు పెడతారు నన్ను, అయినా మీరు కంగారు పడద్దు. నన్ను చంపేసినా కూడా మీరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. ఈ మధ్య మనకు తెలుసు కదా, ఎవరి విషయంలోనైనా మంచి నాయకుడు ఎవరైనా చచ్చిపోతే ఆడి విషయం వీళ్ళందరూ ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు అలాంటివన్నీ చేయబాకండి, నేను మళ్ళీ తిరిగి మూడో దినాన్ని లేస్తాను. ఇప్పుడు శిష్యుల యొక్క నిరీక్షణ ఎలాగ ఉండాలో చెప్పండి. మరి ఇంత తిరగతున్నాం కదా, ఇన్ని అద్భుతాలు మహత్కార్యాలు చేస్తున్నటువంటి యేసుక్రీస్తుల వారు ఇప్పుడు తిరిగి మూడో దినాన్ని లేస్తానని చెప్తున్నప్పుడు వీళ్ళ యొక్క కాన్ఫిడెంట్ అంతా ఎలా ఉండాలి? ఏదైనా అలికిడి జరిగిన, లేదా ఏదైనా శ్రమలు పడడానికి ఎవరైనా అరెస్ట్ చేసినా కూడా మనకు తెలుసు కదా, ఏదేంతో ఆ రోజు అరెస్ట్ చేయడానికి ఆ బంట్రోతులు వచ్చినప్పుడు ఈ 12 మంది ఏమైపోయినారు చెప్పండి? ముందు మమ్మల్ని అరెస్ట్ చేయండి అంట పోయినారా? అక్కడే వాళ్ళు వచ్చింది దేనికంట అని వెనకాల పేతురో లేకపోతే ఎవడో ఒకడు, ఏముంది ఆయన పట్టుకోపోయేదానికి వచ్చాం, పద ఇట్టిల్లి పదమ్మనం అట్టిల్లి పదమ్మనం అన్నట్టుగా తలాకు దిక్కుకి వెళ్ళిపోయిన, అందులో మొట్టమొదటిగా వెళ్ళిపోయినటువంటి వాడు పేతురే. మారువేషం వేసుకున్నట్టుగా దుప్పటి కప్పుకొని పోయి సెలి కాసుకునే వాళ్ళు కూర్చుని వేసినాడు అంతే. అంటే ఇప్పుడు పరిస్థితులు చూడండి, బ్రతికున్నప్పుడు ఎన్ని అద్భుతాలు చూడలేదు వీళ్ళు, అసలు వీళ్ళు ఎన్ని చేయలేదు. అలాంటి యేసుక్రీస్తుల వారి దగ్గర ఉండి ఇన్ని నేర్చుకుని ఇన్ని అద్భుతాలు తమ కళ్ళతో చూసినటువంటి వారు, ఒరే జరగబోయేటటువంటి విషయాలు యేసుక్రీస్తుల వారు మనతో చెప్పాడు కాబట్టి జరగబోయేటటువంటి వాటిని చెప్పినటువంటి యేసుక్రీస్తుల వారి జీవితానికి ఇలా జరుగుతున్నప్పుడు అసలు వీళ్ళు నిజంగా ఈయన ఇంత చక్కగా జరగబోయేటటువంటి వాటి విషయంలో ఇంత జ్ఞానం ఎలా వచ్చింది కానీ ఆయన్ను వెంబడిస్తూ చూస్తూ గమనిస్తూ ఉండాలి. అసలు వీళ్ళు ఎప్పుడైతే ఆయన పట్టుకోవడానికి వచ్చారో ఎక్కడ వాళ్ళు అక్కడ పరారైపోయినారు, వెళ్ళిపోయినారు. పోనీ అలాగని చెప్పి మూడో దినం వరకు ఏమన్నా వెయిట్ చేసినారా? ఒకవేళ వెయిట్ చేస్తే వీళ్ళ మూటాముళ్ళన్నీ సర్దుకొని ఎక్కడ కూర్చోవాలి? ఇప్పుడు సమాధి దగ్గర ఉండాలా, అంతేనండి. తిరిగి లేస్తాడు. మేము ఆయన ఘట్టాన్ని చూడాలి, అందుకని మేమందరం శిష్యులందరం ఇక్కడికి వచ్చేసామన్నా. ఎక్కడ పడితే ఆడ వెళ్ళిపోయి తలుపులు వేసుకుని యూదులకు భయపడి ఎక్కడ ఉండిపోయినారు వీళ్ళు? రూముల్లో ఉండిపోయినారు. మూడో దినం మనకు తెలుసు కదా, ఆయన తిరిగి లేచినప్పుడు ఎవరు సమాధి దగ్గరకు వెళ్ళారు అని అంటే స్త్రీలు వెళ్ళారు, శిష్యులు వెళ్ళలేదు, స్త్రీలు వెళ్ళారు. అసలు స్త్రీలు కూడా ఎందుకు వెళ్ళారంటే సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆయన శరీరానికి పూయడానికి ముందుగానే సిద్ధపరచుకున్నారు. ఎందుకంటే తెల్లారితే విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజు ఏం చేయడానికి పోదు కాబట్టి మూడో దినాన్ని వెళ్ళిపోయి బాగా ఆయన శరీరానికి దట్టించి సుగంధ ద్రవ్యాలను పూసేసి అప్పుడు మళ్ళా సమాధిని బాగా శుభ్రం చేసేసి వచ్చేద్దామా అనుకొని వెళ్ళారే తప్ప ఆయన లేచాడు అన్న ఆలోచనతో వెళ్ళలేదు అక్కడ. అంటే వీళ్ళ మనసుల్లో కూడా యేసుక్రీస్తుల వారి యొక్క పునరుత్థానము పురాణమే అన్నట్టుగా ఉందా? ఆ రోజులో బతికినటువంటి వాళ్ళ స్థితి కూడా అలాగనే ఉంది. ఇంకా చూడండి ఏం చెప్పాడు యేసుక్రీస్తుల వారు బ్రతుకున్నప్పుడే. 8వ అధ్యాయం మార్కు రాసిన సువార్త 31 కూడా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని వారికి బోధింపనారంభించను. బోధిస్తూ ఉన్నాడా అంటే మీటింగ్ చెబుతూ మళ్ళీ లాస్ట్ ఈ పదాన్ని వాడుతున్నాడు. బోధింపనారంభించను చెబుతూ ఉన్నాడు, నేను మూడో దినాన తిరిగి లేస్తాను అంటే యేసుక్రీస్తుల వారి యొక్క మరణం వాస్తవమైనప్పుడు, యేసుక్రీస్తుల వారి యొక్క సమాధి వాస్తవమైనప్పుడు, మరి ఆయన పునరుత్థానం వాస్తవమే. అందుకనే చాలా రుజువులు మనకు కనిపిస్తున్నాయి ప్రియమైనటువంటి వాళ్ళరా. అది ఒక పురాణం కాదు. ఒకవేళ శిష్యులు అది కూడా ఆయన తిరిగి లేడు, ఎందుకంటే ప్రపంచంలో ఎంతవరకు లేచి చనిపోయినటువంటి వాళ్ళని వాళ్ళు చూశారే తప్ప మళ్ళా చనిపోయినటువంటి వారిని ఎవరిని చూడలేదు. బహుశా లాజర్ను కూడా వీళ్ళు చూశారు కదా, శిష్యులు కూడా లాజర్ను కూడా చూశారు కదా. లాజరు బయటికి రా అంటే 4 దినాలు అయిపోయింది ప్రభువా, ఇప్పటికే
ఆ కన్నులు అట్టపోయి ఉంటుందేమో, శరీరం కుసించిపోయి ఉంటుందేమో, వద్దులే అని అంటుంటే కూడా లాజరు నువ్వు బయటికి రా అన్నాడంటే 4 దినములైన తర్వాత ఆ శరీరం కూడా బయటికి నడుచుకుంటూ వచ్చిందని అంటే అసలు శిశువుల కాన్ఫిడెంట్ ఎలాగుండాలో ఒక్కసారి ఆలోచన చేయండి. పోనీ యాయిరు కుమార్తె, పోనీ అలాగని చెప్పి విధవరాలి కుమారుడు, వీళ్ళందరూ లేచారు కదా, తిరిగి లేచారు కదా. అది యేసుక్రీస్తులో వారి ద్వారా జరిగించినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఘట్టాలు మరణించినటువంటి వాడిని తిరిగి లేపడం చూసినటువంటి శిశువులే తాను మరణించి తిరిగి లేస్తానని చెప్పినప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నారు వీళ్ళు? ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఎన్నో విన్నావులే, ఎన్నో చూసాంలే, ఏదో ఒక ఇద్దరు ముగ్గురిని లేపినంత మాత్రాన్ని ఈయన తిరిగి లేస్తాడా? అసలు ఈయన తిరిగి లేవడం అనేటటువంటి కార్యక్రమం ఈయన ఎవరు లేపుతారు? ఈయనంటే లేపాడు, తిరిగి మరణించినటువంటి వాళ్ళని ఈయనంటే లేపాడు. ఇప్పుడు ఈయన తిరిగి లేపాలంటే శిశువుల్లో ఎవడో ఒకడు మళ్ళీ ఆయన కొరకు దేవుని కృతజ్ఞతలు చెల్లించి లేపమని చెప్పాలా? పోనీ అలాగని చెప్పి శిశువుల్లో ఎవరు అంత అగ్రగణుడు ఎవరు లేరు కదా. మరి ఈయన ఎలా లేస్తాడు అన్నది వీళ్ళ యొక్క డౌటు. అందుకనే ఈయన మరణాన్ని గురించినటువంటి ఆ దాఖలు యేసుక్రీస్తు వారు చెప్పినా కూడా మరి తిరిగి లేస్తాడని చెప్పడంలో యేసుక్రీస్తు వారి యొక్క మాటలు విన్నారే కానీ ఈయన ఎలా లేస్తాడు అన్న సంగతి విషయంలో వీళ్ళకి ఎలాంటి క్లారిటీ లేదు. ఏదోలో చెప్తున్నాడు, మరి లేస్తాడో లేదో కూడా తెలియదు. అసలు ఈ పాయింటే వాళ్ళు మర్చిపోయారు. తిరిగి లేస్తాడు అన్న పాయింటే మర్చిపోయినారు. సరే, చివరికి ఎలాగో మరణించేసేసినాడు, సమాధి చేయబడ్డ, తిరిగి లేచి అనేటటువంటి కార్యక్రమం చేసింది. అంటే అది యేసుక్రీస్తుల వారి యొక్క పునరుత్థానం అనేటటువంటిది ఒక పురాణం కాదు అన్న సంగతి గురించి చాలా ఆధారాలు మనకు సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనకు అంది. ఒకసారి అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 14వ వచనంలో 3వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి, అదిగో పరిశుద్ధుడును అంటే పేతురు చెప్తున్నటువంటి మాట అన్నమాట. పేతురు ఇచ్చినటువంటి సాక్ష్యం చూడండి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైనటువంటి మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. అదిగో జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఇప్పుడు ఎవరు లేపారు ఆయన్ని? అంతే, యేసుక్రీస్తుల వారు మరణించినప్పుడు ఏరే వాళ్ళని లేపాడేమో కానీ ఇప్పుడు దేవుడే ఎవరిని లేపాడు అన్నాడు? యేసుక్రీస్తుల వారిని లేపాడు. యేసుక్రీస్తుల వారిని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అన్నాడు. అంటే ఒకప్పుడు ఎంత భయపడ్డారో యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి పునరుత్థానుడు అయిన తర్వాత ఎప్పుడైతే వారికి కనిపించుకున్నాడో, తాను కనిపించుకున్నాడో ఆ సంఘటన చూసినటువంటి శిశువులు కూడా ఇక ఎక్కడ భయపడడానికి తావులేదన్నట్టుగా ఆయన బ్రతికాడు, ఆయన తిరిగి లేచాడు, దానికి మేమే సాక్షులము. మీరు చంపండి కానీ ఆయన తిరిగి లేచాడు అనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్నాడు. మా దగ్గర ఆధారాలు. అందుకనే ఈ రోజుల్లో కూడా మనం ఆలోచించగలిగితే ఆయన మరణాన్ని మనం చూడలేదు, అసలు ఆయన జీవితాన్ని కూడా మనం చూడలేదు. కానీ ఆ రోజుల్లో రాయబడినటువంటి ఆ మాటలను మనం వింటూ ఉన్నాం. అందుకనే బైబిల్ను నమ్మడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎందుకంటే బైబిల్ను నమ్ముతున్నావు అంటే బైబిల్లో చెప్పబడిన ప్రతిదాన్ని కూడా నువ్వు నమ్మి తీరాల్సిందే. కాబట్టి బైబిల్ మీద చాలా పరిశోధనలు జరిగాయి. ఇది అవాస్తవం అని, అసలు ఇది దైవ గ్రంథమే కాదనేటటువంటి రుజువులు కూడా నిలబడినటువంటి ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది ప్రపంచంలో బైబిల్ మాత్రమే అన్న సంగతి మనం అర్థం చేసుకోం. కాబట్టి ఈ రకంగా బైబిల్ ఎన్నో ఆటుపోట్లకు నిలబడి గెలిచినటువంటి గ్రంథం, ఇది దైవ గ్రంథం అని నిరూపణ అయిన తర్వాత ఇక నువ్వు అందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వాస్తవమే అన్న సంగతి నువ్వు నమ్మి తీరవలసిందే. ఇది అవాస్తవం అని అంటే ఇక దీన్ని నువ్వు నమ్మవలసినటువంటి అవసరం లేదు. నమ్మడానికి అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి దీన్ని. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తుల వారు మరణానికి ముందు 33.5 సంవత్సరాలు ఎలాగైతే బ్రతికి మనుషుల మధ్య తిరిగి తన శిష్యుల్ని వెంట పెట్టుకుని పోతున్న ప్రతిసారి ఇదిగో మనుష్య కుమారుడు శాస్త్రుల చేత పరిచయుల చేత హింసలు పొంది మరణించి 3వ దినాన తిరిగి లేస్తాడు అన్న సంగతిని ఎలాగైతే ప్రకటించాడో, ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత కూడా నేను చెప్పేది పునరుత్థానుడు అయిన తర్వాత కూడా యేసు ప్రభుల వారి యొక్క సాక్ష్యాన్ని చూడండి. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారి మాటలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18. నేను మొదటి వాడను
కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని మృతుడనైతిని కానీ ఇదిగో ఇదిగో యుగ యుగముల సజీవుడనై ఉన్నాను. అది యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, సజీవుడనై ఉన్నాను అన్నాడు. నేను మృతుడనైతిని. మృతుడు కాకముందు ఏం చెప్పాడు? మృతుడు కాకముందు ఏం చెప్పాడు? మూడో దినమున తిరిగి పునరుత్థానం అనేటటువంటి నా జీవితంలో తిరిగి లేస్తాను, మూడో దినం తిరిగి. ఇప్పుడు మూడో దినాన తిరిగి లేచిన తర్వాత కూడా ఏ సాక్ష్యాన్ని చెప్తున్నాడు? యేసుక్రీస్తుల వారే. నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అన్న స్టేట్మెంట్ కూడా ఎవరిస్తున్నారు? యేసుక్రీస్తుల వారు ఇస్తున్నారు అన్న సంగతి. అంటే తన కోసం ఆయన చెబితే నిజంగా ఎవరండి? ఆయన తిరిగి లేచినాడు ఆయన చెప్తే మనం నమ్ముతామా? నేను తిరిగి లేచాను అన్న సంగతి ఆయన చెప్తే కూడా కొంతమంది నమ్మట్లేదు. అందుకనే కొంతమంది సాక్షులను మనం విచారం చేయాలి. ఏమన్నా మీతో తిరిగాడు కదా యేసుక్రీస్తుల వారు, 33.5 సంవత్సరాలు మీతో ఉన్నాడు కదా, మరి ఆయన తిరిగి లేచాడా అని నువ్వు నమ్ముతున్నావు అని ఆ రోజుల్లో ఆయనతో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని మనం అడిగి విచారణ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా మనకు ఖచ్చితమైనటువంటి సాక్ష్యం ఇవ్వాల్సిందే. అలా వాళ్ళ సాక్ష్యాన్ని కూడా మనం పరిశీలన చేసినప్పుడు మనకు తెలుసు కదా, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఈ న్యూస్ మీడియా వెళ్ళిపోయి మీరు అప్పుడు అక్కడ ఉన్నారు కదా, మరి ఎలా జరిగిందో చెప్పండి అని వాళ్ళ దగ్గర మూతి దగ్గర వాళ్ళు పెడతారు, మైక్ పెడతారు. అప్పుడు వాళ్ళు చెప్తుంటారు, నేను అలా బజార్కి వెళ్తున్నానా, వెంటనే సడన్గా అన్న పదాలు అంటే ఆ జరిగినటువంటి దాన్ని వీళ్ళు ఏం చేస్తుంటారంటే కళ్ళకు కట్టినట్టుగా మనకు చెప్తూ ఉంటారు. అలాంటి వాటిని వీళ్ళు రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు తిరిగి లేస్తాడు అని బ్రతికుండగానే ఆయన మాట్లాడాడు. మరి తిరిగి లేచాడు అని చెప్పడానికి ఎవరైనా చూసినటువంటి దాఖలాలు ఉన్నాయా? మరి వారి సాక్ష్యాల విషయాన్ని ఈరోజు మనం పరిశీలన చేసుకున్నప్పుడు యేసుక్రీస్తుల వారి యొక్క పునరుత్థానము పురాణం కాదు అన్న సంగతి మనకు అర్థమైపోవాలి. అందుకని ఇప్పుడు వారి సాక్ష్యాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే వారు ఏ విధంగా ఆయన మరణ సమాధి పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చారో అన్న సంగతిని ఒక్కసారి మళ్ళీ మనం మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఆలోచించగలం. 9వ వచనం మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆదివారము తెల్లవారిన అంటే ఈరోజు తెల్లవారిందా? ఈరోజు తెల్లవారినప్పుడు యేసు లేచి అంటే యేసు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? లేడానికి సమాధిలో ఉన్నాడు, అంతేనా? యేసు ప్రభుల వారు సమాధిలో ఉన్నాడు. యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు ఇప్పుడు ఆలోచించి మొట్టమొదటగా ఎవరికి కనిపించాడంట? మగ్దలేని. ఈమె తెలుసా యేసుక్రీస్తుల వారికి? కొన్ని యేసుక్రీస్తుల వారికి ఈమె తెలుసు, ఈమెకి యేసుక్రీస్తుల వారికి తెలుసా? అందుకని అక్కడ రాయబడిన పదం ఏంటంటే 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట అంటే ఇద్దరికి పరిచయాలు ఉన్నాయా? ఆల్రెడీ ఎప్పుడు ఈయనకి 7 దెయ్యాలు ఉంటే వెళ్ళగొట్టినాడో ఈయనకి తెలుసు. ఈమె ఎవరో బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిలాగా యేసుక్రీస్తుల వారు మొదట కనిపించను. ఎప్పుడు కనిపించాడు? తాను లేచి అన్నాడు. తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. ఇప్పుడు మొట్టమొదటిగా కనిపించింది ఎవరికి? పోనీ మగ్దలేని మరియ సాక్ష్యం చెల్లదు అని అందామా? ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈయనకి తెలియదండి, తెలియనటువంటి ఒక ఆమెకు కనిపిస్తే ఈయన యేసు అని ఆమె ఎలా గుర్తుపడుతుంది? అసలు ఈ సాక్ష్యం చెల్లదని అనగలుగుతామా? అందుకని తెలిసిన వ్యక్తిగా ఇప్పుడు యేసుక్రీస్తుల వారు తను మొట్టమొదటగా పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదటగా కనిపించినటువంటి సాక్షి అనమాట. సరే, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం ఆలోచించాలి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి వారు ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని అది వారు అక్కడ నన్ను తూతురని తెలపవలెను అని వాళ్ళకి తెలియజేయండి అని చెప్పాడు. నిజానికి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? 8వ వచనం చూడండి. వారు భయముతోను
మహానందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి సమాధి యొద్ద అంటే సమాధి దగ్గరకు వెళ్ళారా, అక్కడ ఎవరు లేరు. వెళ్ళి ఇప్పుడు మళ్ళా భయం, ఒకవైపు భయం మరొక వైపు ఆనందం. ఎందుకు ఆనందం? మూడో దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి లేచేశాడు. సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం పరిగెత్తుచూ ఉండగా, ఇప్పుడు శిష్యులకు వెళ్ళి చెప్పేయాలి, శిష్యులకు వెళ్ళి చెప్పేసేయాలి. ఎందుకంటే శిష్యులకు కూడా మొట్టమొదటిగా చెప్పింది యేసుక్రీస్తు శిష్యులకే కదా. నేను మూడో దినాన్ని తిరిగి లేస్తాను, పునరుత్థానుడు అవుతానన్న పదం వాడింది యేసుక్రీస్తుని దగ్గరే. కాబట్టి ఆయన లేచాడన్న సంగతి శిష్యులకి అని తెలిస్తే వాళ్ళు చాలా ఆనందపడిపోతారు అన్న ఆనందంతో వీళ్ళు పరిగెస్తున్నారు. అప్పుడు వీళ్ళని ఎదుర్కొన్నారు అనమాట. అది అక్కడ సందర్భం. వాళ్ళు యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన మొక్కగా భయపడకుడి, మీరు వెళ్ళి అంటే శిష్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. వాళ్ళు త్వరగా గలిలేకి వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఇంతకీ ఇక్కడ ఎవరు ఉన్నారు ఈ గుంపులో? ఒకసారి మళ్ళీ లూకా రాసిన సువార్త 24 అధ్యాయానికి వెళ్దాం. ఇంతకీ అక్కడ ఎదుర్కొని యేసుక్రీస్తు వారు ఎదుర్కొనింది ఎవరినైనా చెప్పడానికి 24 అధ్యాయం లూకా రాసిన సువార్త 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 10వ వచనంలో ఈ సంగతులు అదిగో అపోస్తులతో చెప్పిన వారు ఎవరెవరు అనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు అంటే కొంతమంది స్త్రీలతోనే ముందుగా యేసు ప్రభువుల వారు కనిపించారా? కనిపించారు. 13వ వచనంకి వచ్చేసేటప్పటికి ఇదిగో ఆ దినమందే అంటే ఆదివారం రోజే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామంలోకి వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచూ ఉండిరి. వారు సంభాషించుకొనుచు ఆలోచించుకొనుచు ఉండగా అదిగో మళ్ళా ఎవరికి కనిపిస్తున్నాడు ఇక్కడ? ఎమ్మాయిని మార్గంలోకి వెళ్తున్నటువంటి వారి దగ్గరకు వెళ్ళి తానే వారి దగ్గరకు వెళ్ళి వారితో కూడా నడుస్తున్నాడు. ఆయన గుర్తుపట్టలేదు, కన్నులు మూయబడ్డాయి. అసలు ఈ డిస్కషన్ దేని గురించి మాట్లాడుతున్నారు మీరంటే వాళ్ళు చెప్తున్నారు యెరూషలేములో ఇంత పెద్ద అలజడి జరిగింది, ఈ సంగతి నీకు తెలియదా అని మాట్లాడుతున్నారు. 22వ వచనంకి వచ్చేసేటప్పటికి అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారంగానే ఎక్కడికి వెళ్ళిపోయినారంట? సమాధి దగ్గరకు వెళ్ళి అదిగో ఆయన దేహము అక్కడ లేదు అంటే వాళ్ళు చూడలేదు కనుక వాళ్ళు వచ్చి కొందరు దేవదూతలు అక్కడ ఉన్నారంట. వాళ్ళు కనపడి అది ఆయన బ్రతికి ఉన్నాడు అని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి అని పదమాట. అంటే దేవదూతలు కూడా సమాధి దగ్గర ఉండి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఏ సమాచారం ఇస్తున్నారు వీళ్ళు? ఆయన ఇక్కడ లేడు. మాలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు కూడా అక్కడికి వెళ్ళారయ్యా. వెళ్ళినప్పుడు ఆ దేవదూతలు చెప్పారు. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క పునరుత్థానము పురాణం కాదు, దానికి సంబంధించినటువంటి వాస్తవాలను గమనించినటువంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. 24వ అధ్యాయమే 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 30వ వచనాన్ని మనం ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి అది అప్పుడు గుర్తుపెట్టారా ఇది ఎవరో కార్యక్రమం, ఎవరు చేశారు ఈ కార్యక్రమం అని అప్పుడు గుర్తుపెట్టారు. అంటే రొట్టె విరిచింది ఎవరు? యేసుక్రీస్తు వారు. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన్ని గుర్తుపట్టారు. అంతటా ఆయన వారికి అదృశ్యుడు. ఆయన ఎందుకు అదృశ్యుడు అవ్వాలి? ఎందుకు కనపడాలి? కనిపించింది ఎందుకంటే నేను ఏ సంగతి అయితే మూడో దినాన తిరిగి లేస్తానని చెప్పానో నేను లేచాను అని చెప్పడానికి కనిపించాను. మళ్ళీ ఎందుకు అదృశ్యుడు అవ్వాలి? మళ్ళీ ఇంకా కనపరుచుకోవాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ యేసు లేచినప్పుడు శిశువులకు ఆయన కనపరుచుకున్నాడా? శిశువులకే చెప్పాడు మొట్టమొదటిగా.
నేను 3వ దినాన తిరిగి లేస్తాను శిష్యులతో చెప్పినప్పుడు ఇప్పుడు నమ్మవలసింది ఎవరు? శిష్యులే కదా నమ్మాలి. ఆ తర్వాత శిష్యులే కదా మళ్ళీ లోకంలోకి పంపించాలి, శిష్యులనే కదా లోకంలోకి పంపించాలి. మరి వీళ్ళు ఏ బేస్ మీద శిష్యులు వెళ్ళి లోకంలో ఉన్నటువంటి వారికి తెలియజేయాలంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అన్న సంగతి ముందు వీళ్ళు నమ్మితేనే నమ్మినటువంటి దాన్ని వీళ్ళు ఇతరులకు చెబుతారు. కాబట్టి మొట్టమొదటిగా ఈయన శిష్యుడికి కనిపించాలి, తను తాను రుజువు చేసుకోవాలి. యోహాను సువార్త 20:19 కూడా యోహాను సువార్త 20:19 మనం ఆలోచించగలుగుతాం. చివరి అధ్యాయంలో మనం ఆదివారము సాయం 20:19 రైట్. ఆదివారము సాయంకాలమున అంటే తిరిగి లేచిన రోజే సాయంత్రం ఎక్కడున్నారంట? శిష్యులు యూదులకు భయపడి అదిగో అంటే ఆల్రెడీ తలుపులు మూసేసుకొని ఉన్నారా? ఎందుకు తలుపులు మూసేసుకొని ఉండడం? యూదుల ముందు బతకలేరు వాళ్ళు. అంటే యేసుక్రీస్తు వారు మరణించినా వీళ్ళకి దెబ్బే, ఆయన తిరిగి లేచినా మళ్ళీ ఎవరి మీదకి దండేస్తారు వీళ్ళు? శిష్యుల మీదకి. వీళ్ళు కూడా చంపేస్తాం, వీళ్ళు కూడా 3వ దినాన్ని లేచేస్తారేమో అన్నట్టుగా. అందుకని వీళ్ళు యూదులకు భయపడి ఎక్కడున్నారంట? తలుపులు మూసుకొని ఉన్నప్పుడు అంటే తలుపులు వేయంగానే వచ్చేసాడా లోపలికి? తలుపులు వేసి ఉండగానే లోపలికి వచ్చేసినాడు. మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా ప్రభువును చూసి సంతోషించారంటే ఇప్పుడు ఆయన పునరుత్థానం పురాణం కాదు వాస్తవం అని నమ్మారా? ఎవరు నమ్మారు? మొట్టమొదటిగా శిష్యులు నమ్మారు. 26వ వచనంకి వచ్చేసి ఆయన అప్పుడు ఉన్నప్పుడు 24వ వచనంలో తోమా అక్కడ లేడు. ఆయన ఏ పని మీద పోన్నాడో తెలియదు పాపం. యేసుక్రీస్తు తిరిగి లేచాడు. అసలు శిష్యులందరూ ఎలా అయిపోవాలి? ఏకంగా ఆయన తిరిగి లేచాడా? మరి ఎలా జరిగింది ఈ సందర్భం? ఆయనైతే మరణించిన వాడిని తిరిగి లేపాడు. ఇప్పుడు ఆయన లేపింది ఎవరు? అసలు ఎలా లేచాడు అన్న సంగతిని గురించి ఇలా డిస్కషన్ చేసుకుంటూ తోమ కూడా ఎక్కడికి వెళ్ళి ఉండకూడదు, కానీ తోమ ఎక్కడికో వెళ్ళిపోయినాడు. అప్పుడు లేడు ఆయన. 26వ వచనంకి వచ్చేసేటప్పటికి 8 దినములైన తర్వాత మరలా లోపల ఉన్నప్పుడు అది అంతకుముందేమో వాళ్ళతో లేడు, ఇప్పుడు తోమ వచ్చి ఆడే ఉన్నాడు. మళ్ళా తలుపులు మూసేసి ఉన్నారు. యేసు వచ్చి మధ్యన నిలిచి నీకు సమాధానము కలుగును గాక నేను. తర్వాత తోమా ఏం తోమా మన లేవు వచ్చినప్పుడు ఎక్కడికి పోయినావని అడగల. తోమాను చూసి అంటే అక్కడ డిస్కషన్ జరిగింది. శిష్యులు మధ్యలోకి మళ్ళీ తోమ వచ్చిన తర్వాత శిష్యులందరూ కలిసి మేము ఎవరిని చూసాము? పునరుత్థానుడైన యేసుక్రీస్తుని చూసామన్నాం. కానీ ఈయన మన నమ్మలేదు. అదే మీరు ఎవరిని చూసి ఎవరు అనుభవం ఉన్నారో నేనైతే నమ్మను అన్నాడు. నేనైతే నమ్మను. అది ఒక పురాణము అన్న సంగతి ఇతనికి అర్థమైపోయినట్టుగా ఏదో మాట్లాడతాను. నేను నమ్మను. ఏమని నమ్మను? యేసుక్రీస్తు వారు తిరిగి 3వ దినాన్ని లేచాడంటే నేను నమ్మను అన్నాడు. అందుకని మరలా ఇప్పుడు 8 దినములైన తర్వాత మళ్ళీ అదే రూమ్లో మళ్ళీ తోమా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఇప్పుడు చెప్పు, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా పక్కల ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండు అని చెప్పాడు. నిజంగా యేసుక్రీస్తుల వారు డౌట్ పడినటువంటి తన శిష్యులలో ఒకడైనటువంటి తోమాకు కూడా తన ప్రత్యక్ష ప్రదర్శనని ఇచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మన గురించి కూడా మాట్లాడుతున్నాడు. అక్కడ నువ్వు చూచి నమ్మావు, కానీ రాబోయేటటువంటి రోజుల్లో ఈ సంఘటనకు పరిచయమే లేనటువంటి వ్యక్తులు దీన్ని నమ్ముతారు. కాబట్టి వాళ్ళకంటే నువ్వు దరిద్రుడివి, వాళ్ళు ధన్యులు అన్నాడు. నీకంటే వాళ్ళే ధన్యులు అంటే చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు అన్నారు. అంటే ఆ ధన్యకరమైనటువంటి జీవితంలోకి మనం వచ్చాము ఈరోజు. యేసుక్రీస్తుల వారి యొక్క పునరుత్థానము పురాణము కాదు అనేటటువంటి వాళ్ళ లిస్టులో నువ్వు నేనుంటే మనం ధన్యులమే. 21వ అధ్యాయం చూడండి, మొదటి వచనం యోహాను సువార్త. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున అదిగో శిష్యులకు శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధము ఏదనగా
సీమోను పేతురును, దిదిమ అనబడిన తోమాయు, దిదిమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడు నతానియేలును, నతానియేలు, జబదయ కుమారులను, జబదే కుమారులు, ఆయన శిష్యులు మరి ఇద్దరిని కూడి ఉండిరి. మరి ఇద్దరు కూడి ఉన్నారు అక్కడికి వెళ్ళి మళ్ళా శిష్యులకు కనపరుచుకున్నాడా? అంటే శిష్యులకు ఎందుకు ఎన్నిసార్లు కనపరుచుకోవాలి? రేపు ఈయన సాక్ష్యాన్ని గురించి చెప్పవలసింది వీళ్ళే కాబట్టి ఆ తర్వాత మళ్ళీ శిష్యులకు కనపరుచుకొని ఏది మత్తయి సువార్త గ్రేట్ కమాండింగ్ మనకు తెలుసు కదా. మత్తయి సువార్త 28 వచనంలో, మత్తయి సువార్త 28 వచనంలో మరణించి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తుల వారు తన శిష్యులతో ఈ రకమైనటువంటి మాటలు 11 మంది శిష్యులు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి మొక్కిరి కానీ కొందరు సందేహించిరి. వచ్చి అది అస్సలు చెప్తున్నాడు గ్రేట్ కమాండ్ గురించి ఇక్కడ. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధిక 11 మంది శిష్యులు అన్నాడంటే 12 వాడు ఏమైపోయినాడు? ఆ రోజే చచ్చిపోయినాడు. అంతేనా? యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాతే రోకలు తీసుకెళ్ళి ఆ పెద్ద మనుషుల దగ్గర జల్లేసినాడు. నాకు ఇంక జీవితం వద్దనుకొని పోయి ఊరేసుకొని చచ్చిపోయినాడు. అది వేరే. అందుకని 11 మంది శిష్యులు అన్న పదంతో ఇక్కడికి వచ్చి యేసు వారి ఎద్దుకు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది కాబట్టి మీరు వెళ్ళి రైట్. ఇప్పుడు శిశువుల యొక్క విషయాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఇటు మగ్దలేని మరియ, కొందరు స్త్రీలు వారికి కనిపించినటువంటి ప్రత్యక్ష విధానాలు మనం చూసినప్పుడు యేసుక్రీస్తుల వారి యొక్క పునరుత్థానము పురాణం కాదు, దానికి సంబంధించిన సాక్షులు ఉన్నారు అన్న సంగతి మనకు అర్థమైందా? రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నటువంటి శిష్యులు కూడా యేసుక్రీస్తుల వారు తాను కనపరుచుకున్నాడా? తాను సజీవుడని చెప్పుకున్నాడా? వాళ్ళు కూడా గుర్తించారా? గుర్తించారు. మరణానికైతే మరణ ధృవీకరణ పత్రం అయితే ఇస్తారు, కానీ మరలా మరణించి తిరిగి లేచినటువంటి వాడికి ఎవరు ధృవీకరణ పత్రం ఇస్తారు? ఇప్పుడు ఎవరిస్తారు? మరణించి తిరిగి లేచినటువంటి వాడికి. వీరప్పన్ చచ్చిపోయాడు, మరలా తిరిగి లేచాడు అనుకుందాం. ఒకవేళ తిరిగి లేస్తే ఇప్పుడు వాని పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. మళ్ళా కేసులన్నీ రీఓపెన్ చేయాలా? రీకనెక్షన్ చేయాలి. మళ్ళీ కేసులన్నీ రీఓపెన్ చేయాలి. ఆధార్ కార్డు కొట్టేసి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఆధార్ కార్డు ముందు వాడి చేతులన్నీ తీసుకోవాలా? వాడి బాడీ మీద ఉన్నటువంటి మచ్చలు రాసుకోవాలా? అంటే చాలా కార్యక్రమం ఉంటుందా? ఇప్పుడు యేసుక్రీస్తుల వారు తిరిగి మళ్ళీ పునరుత్థానుడైనాడు అని చెప్పడానికి నిజంగా ఆయనను నమ్మినటువంటి శిష్యులు, ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులే ఆయన లేచాడో లేదో మాకు తెలియదని ఆయన అన్నారనుకోండి, తర్వాత వాక్యాలు వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు ఆయన పునరుత్థానానికి విలువ ఉంటుందా? కాబట్టి మొట్టమొదటిగా తన శిష్యుల మీద కాన్సన్ట్రేషన్ చేయడం మాత్రమే కాకుండా ఆ తర్వాత పౌలుని ఎంచుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. ఇప్పుడు పౌలు గారి మాటల్లోకి వెళ్ళి ఆయన పునరుత్థానాన్ని గురించినటువంటి విషయాలు, పౌలు గారు మీకేమన్నా తెలుసా అని అడిగినప్పుడు ఇప్పుడు ఆయన కూడా ఏ సమాధానం చెప్తున్నాడు? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు నాకు 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదిగో అదేంటంటే లేఖనముల ప్రకారము అది క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము. ఈయనకట్ట తెలుసు 3వ దినం లేచాడని? అసలు ఈ యేసుక్రీస్తుల వారితో పౌలు గారు ఉన్నాడా? ఆ శిశువుల్లో ఈయనొకడా? కాదు. మరి లేపబడిన పదాన్ని వాడుతున్నాడు ఈయనకి ఎలా తెలుసు? కొన్ని మీడియా ద్వారా ఎవరైనా చెప్పారా? లేదు కదా. 3వ దినమున లేపబడెను ఆయన కేఫాకును, అదిగో చూడండి అక్కడ మళ్ళీ ఆయన కేఫాకును తర్వాత 12కును కనపడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడ్డాయి. ఎంతమంది వస్తున్నారు చూడండి ఇప్పుడు లిస్టులోకి. 500 మంది పైగా ఆయన కేఫాకును తర్వాత 12కును కనపడిన. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు ఆ 500 మంది సహోదరులు ఎప్పటికీ చచ్చిపోలేదు, కొంతమంది ఉన్నారు అని చెబుతూ కొందరు చచ్చిపోయారు, నిద్రించారు. తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికీ కనపట అన్నాడు. మళ్ళా
అది అందరికీ కనపడ్డ అకాలమందు పుట్టినట్టున్నటువంటి నాకు కూడా కనపడ్డాడు, నాకు కూడా కనపడ్డాడు, నాకు కూడా కనపడ్డాడు. ఇప్పుడు అర్థమైంది. యేసుక్రీస్తు వారు పౌలుకి ఎప్పుడు కనపడ్డాడు? దమస్కు మార్గంలో కనపడ్డాడు. అంటే మరణించి తిరిగి లేచిన తర్వాతనే యేసుక్రీస్తుల వారు దమస్కులో పౌలు దగ్గర నిలబడ్డాడు. వచ్చి నువ్వెవడవు ప్రభు అంటే, నువ్వు హింసించుతున్న క్రీస్తును అన్నాడు. ఆ కాలమందు పుట్టినటువంటి నాకు కూడా, అంటే కాలము కాని కాలంలో పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను ఆ పుట్టుకు కూడా దేవుని వల్లనే నాకు అనుగ్రహింపబడింది. యేసుక్రీస్తు కాలముల్లోనే నేను ఎందుకు పుట్టాల్సి వచ్చింది? నేను ఎందుకు పుట్టాను అని అంటే, కాలము కాని కాలము, అసలు ఏ కాలంలో పుట్టాలో అది దేవుడు నిర్ణయించాలి. కానీ నేను ఎందుకు యేసుక్రీస్తుల వారి కాలంలో పుట్టాను? అకాలమందు పుట్టిన నాకును కనపడెను. చూసారా? నాకెందుకు కనపడ్డాడంటే, ఇప్పుడు ఆయన కనపడినటువంటి దృశ్యాన్ని కూడా నేను నమ్మాలి. అసలు నేను ఆయన విషయాలన్నీ నమ్మి ఇప్పుడు నన్ను ఎన్నుకున్నటువంటి విధానం ఏంటంటే, పాపులలో నేను ప్రధానుడును కాబట్టి దేవుడు నన్ను కనికరించి యేసుక్రీస్తుల వారి యొక్క మరణ సమాధి పునరుత్థానమును ప్రకటించడానికి, మరి ముఖ్యంగా అన్యులకు ప్రకటించాలి అని అంటే, ఇప్పుడు మరణించినటువంటి యేసుక్రీస్తుల వారు తిరిగి లేచాడని చెప్పడానికి ఎవరో కేఫా చెప్తే కాదు, ఎవరో అపోస్తులు నాకు చెప్తే కాదు, స్వయాన నా దగ్గరికే వచ్చి మాట్లాడినాడే, నాకు కనిపించాడే. కాబట్టి ఆయన పునరుత్థానము పురాణం కాదు అని చెప్తున్నాడు పౌలు గారు. అది వాస్తవము. పోనీ అలాగని మరణించి లేచిన తర్వాత అలా తలుక్కుమని మెరుపు తీగలాగా వచ్చేసి వెళ్ళిపోయడం మనుషుల మధ్య కంటే కాదు. 40 దినాలు తన్ను తాను కనపరుచుకున్నాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, ఆయన శ్రమ పడిన తర్వాత అంటే సిలువ వేయబడిన తర్వాత అని అన్నాను. శ్రమ పడిన తర్వాత ఎన్ని దినాలంట? 40 దినములు వారికి అగుపడుచు. అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఏ కార్యక్రమం చేస్తున్నాడు? రాజ్య విస్తరణ కొరకు పనిచేస్తున్నాడు. అనేక అంటే దేవుని రాజ్యము సంగతులు చెబుతూ, ఆ రాజ్యం గురించి బోధించు, అనేక ప్రమాణములను చూపి. ప్రమాణములు అంటే 1వ నెంబర్ వేసింది కిందకి రాగానే, రుజువులు. అంటే రుజువులు అంటే ఏంది ఇక్కడ? సాక్ష్యాలు. తిరిగి లేచినటువంటి నన్ను గురించినటువంటి సాక్ష్యాలు. ఏ రుజువులు కనపరుచుకున్నాడు? ఒకరోజు వాళ్ళు చేపలు పట్టుకొని తినడానికి ఏమన్నా ఉందా? మరి నాకు పెట్టండి అన్నాడు. వాళ్ళతో పాటు కలిసి కూర్చొని తిన్నాడు. రుజువులు. యేసుప్రభువుని చూసినప్పుడు, అరే మీరు దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు, అసలు దెయ్యానికి ఏముండవు తెలుసా? ఏముండవు, దెయ్యానికి ఏముండవు. మీరు అనుకున్న దెయ్యాన్ని కాదు నేను అంటున్నాడు. మనం అనుకున్న దెయ్యం తెల్లచీర కట్టుకొని, ముఖ్యంగా స్త్రీలే, దెయ్యాలంటే స్త్రీలాగానే కనిపి విడపోసుకొని ఏదో ఎముకల బొమ్మ చూపిస్తారు, అలాంటిది కాదని చెప్తున్నాడు. రుజువులను కనపరుచుకొని, ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. సజీవుని ఎన్ని రోజులంట? 40 దినాలు ఆయన యొక్క ప్రస్థానం భూమి మీద తిరిగి లేచిన తర్వాత జరిగింది. తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఎంతమందికి కనిపించాడు అన్న సంగతి మనకు అర్థమైనప్పుడు, ఎప్పటికైనా మన జీవితంలో ఆయన్ని చూడకపోయినా కూడా ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచినటువంటిది వాస్తవమే అన్న సంగతి ఈనాటికి కూడా రోమా ప్రభుత్వం ఆయన గురించి ఎప్పటికీ శిలాశాసనం ఉందంట. యేసు అనేటటువంటి ఒక ఆయన్ని మేము సిలువ వేసి చంపాము, సమాధి చేసాము, 3వ దినాన తిరిగి ఆయన లేచాడు అన్న సంగతి ఆ శిలాశాసనం ఇప్పటికి కూడా సాక్ష్యం ఇస్తూ ఉంది ప్రపంచ జనాభాలో. అసలు ఎందుకు ఈ సంగతిని గురించి మనం మాట్లాడుకోవాలి ఈరోజు? ఈస్టర్ కాబట్టి, క్రీస్తు పునరుత్థాన పండగ కాబట్టి మాట్లాడుకోవాలా? అలా కాదు. యేసుక్రీస్తు నందుండి మరణించినటువంటి మనకు కూడా ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే, నువ్వు మరణించి 3వ దినాన్ని తిరిగి లేస్తావు అన్నది కాదు, మరణించిన తర్వాత మరణించిన తర్వాత తిరిగి లేస్తావు. అది ఎప్పుడు అనే విషయాన్ని గురించి నువ్వు ఆలోచించడానికి వెళ్ళి, ఎప్పుడు అనగానే మనకు కూడా తెలుసు, యేసుక్రీస్తుల వారి యొక్క 2వ రాకడలో మనము కూడా తిరిగి లేస్తామని చెప్పడానికే శాంపిల్గా తండ్రి అయినటువంటి దేవుడు ముందుగా యేసుక్రీస్తుల వారిని తిరిగి లేపాడు. నీకు తెలుసు కదా, చాలాసార్లు సందర్భం చెప్పాం. పుచ్చకాయలు లోడ్ అమ్మేటటువంటి వాడు ఆ ట్రక్కులో పెట్టుకొని 4-5 పుచ్చకాయలను కోసి, ఒక పుచ్చకాయను కోసి ముందుగా 2 భాగాలు చేసి పెట్టుంటాడు. అంటే దాని అర్థం ఏంటి?
మిగతా అన్నీ కూడా ఇలాగనే ఎర్రగా ఉంటాయి, కాబట్టి మీరు కొనుక్కొని తినండి అంటారు. అంటే మృతులలో నుండి యేసుక్రీస్తుని వారిని లేపినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఎలాగైతే లేపాడో అలాగే మనలందరినీ కూడా ఆయన ఎందుకు విశ్వసించినటువంటి మనందరినీ కూడా మళ్ళీ తిరిగి లేపుతాడు దేవుడు, ఆయనతో వెంట పెట్టుకుని వెళ్తాడు. కాబట్టి మన నిరీక్షణకు ఆధారం ఏదైనా ఉందని అంటే యేసుక్రీస్తుల వారి పునరుత్థానం మాత్రమే ప్రేమటువంటి వారు. కాబట్టి అది ఒకవేళ పురాణమని నువ్వు అభ్యసిస్తే, పురాణమని ఒకవేళ నువ్వు అనుకుంటే ఆయనతో నువ్వు పాలిభాగస్తుడు కాలేదు. రాబోయేటటువంటి ఆ మహా ఉన్నతమైనటువంటి లోకం మనకు సంబంధించింది కాదు అనే నిర్ధారణకు మనం వచ్చేయాల్సిందే. ఎందుకంటే ఆయన పునరుత్థానము వాస్తవం ప్రేమటువంటి వాడు. ఎంతమంది సాక్షులు మనం విచారించినా కూడా ఆయన లేచాడు, ఆయన లేచాడు, ఆయన లేచాడు. అందుకనే పౌలు గారు అంటారు, నేను సువార్తను ప్రకటించాలి, సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అంటాడు. ఏంటి సువార్త? లేఖనముల ప్రకారం యేసుక్రీస్తుల వారు లేఖనముల ప్రకారం సిలువ వేసినారు, ఆయన సమాధి చేయబడ్డాడు, మళ్ళీ తిరిగి 3వ దినాన తిరిగి లేపాడు. అది సువార్త అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి పునరుత్థానం నేను ప్రకటించాలి, మృతుల పునరుత్థానం కలగాలని నేను అన్నిటినీ ఏమంటున్నానంటే పెంటతో సమానం. మృతుల ఏ విధం చేత నేను మృతుల పునరుత్థానం కలగాలని నాకున్నవన్నిటిని నేనేం చేస్తున్నాను? పెంటతో సమానంగా నా టార్గెట్ ఏంటంటే ఎలాగైనా యేసుక్రీస్తు లేచినట్టుగా నేను కూడా లేయాలి. అలాంటి నిరీక్షణే నేడు క్రైస్తవ్యం మీద నిలబడింది ప్రేమటువంటి వాళ్ళు. అలాంటి నిరీక్షణతో మనం కూడా మళ్ళీ తిరిగి లేస్తామనేటటువంటి ఆలోచనతో మనం కూడా మరణశైపోయి ఉంటే ఆ మాట్లాడే కొద్ది టైంలో కూడా మనం మిగిలినటువంటి బ్రతుకున్నటువంటి వారికి ఏ సందేశం ఇవ్వాలని అంటే ఆస్తి తాలూకు పత్రాలు అక్కడ ఉన్నాయి, ఆడికి ఎంత ఇచ్చాను, ఈడికి ఇంత ఇచ్చాను అనేటటువంటి విషయాలు పక్కన పెట్టేసి నేను ఇప్పుడు ఎలాగైతే మరణిస్తున్నానో తిరిగి లేస్తాను, మీరు కూడా తొందరగా మరణించేసి తిరిగి లేచేదానికి సిద్ధంగా ఉండండి అన్నటువంటి ఆ మాటలను మనం చెప్పగలిగితే ప్రేమటువంటి వాళ్ళు యేసుక్రీస్తుల వారి యొక్క పునరుత్థానము ఎప్పటికీ కూడా పురాణం కాదు, అది వాస్తవమే అన్న సంగతి మొట్టమొదటిగా మనం నమ్మాలి. ఆ రోజు మొట్టమొదటిగా నమ్మింది శిష్యులు. కాబట్టి ఈనాడు ప్రపంచమంతా కూడా వాళ్ళు దాని బేస్ మీదనే వాళ్ళు స్వార్థను ప్రకటించినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తాయి, ఇంక్లూడింగ్ పౌలు గారితో సహా. మరి నేడు మనం అదే పునరుత్థానాన్ని దృష్టిలో పెట్టుకుని అదే పునరుత్థానాన్ని బేస్గా చేసుకుని మన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. ఇదే జీవితాన్ని ఇతరులకు మనం బోధించాలి. యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, దీని మీదనే మా క్రైస్తవ జీవనం నిలబడుతుంది అనేటటువంటి విషయాన్ని నువ్వు నమ్మి ఇతరులకు చెప్పగలిగితే నువ్వు ధన్యుడు. నీ మాటలు విని మార్గంలోకి వచ్చినటువంటి వారందరూ కూడా ధన్యుల లెక్కలో ఎంచబడతారు. ప్రార్థన చేసుకుని ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నానా పునరుత్థానాన్ని గురించినటువంటి విషయాలు మీ కుమారుడు మీరు లేపారు, ఆయన హింసలు పడ్డాడు, శ్రమ పొందాడు, మరణించాడు మా పాపముల నిమిత్తం, సమాధి చేయబడ్డాడు మొదటి శతాబ్దపు కాలం. మీరు ఆయన సజీవునిగా లేపారు, తను తాను అనేకులకు కనపరుచుకున్నాడు, ముఖ్యంగా శిష్యులకు కనపరుచుకున్నాడు. అందుకని వారి యొక్క ప్రకటన, వారి యొక్క సువార్త విధానం నేడున్నటువంటి మా తరానికి, మా దేశంలో కూడా ప్రవేశించింది. అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పునరుత్థానం అనేటటువంటి ఈ యొక్క పునాది మీద మా జీవితాలు కట్టబడి రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకునేటటువంటి భాగ్యాన్ని నాకును మాకును దయచేయండి. యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానములు నేడు సువార్తగా మీరు మాకు అందించి ఉండగా అనేకులు ఈ సువార్తను నమ్మి విశ్వసించి మార్గంలోకి వచ్చేటటువంటి వారందరికీ కూడా అద్భుతమైనటువంటి భాగ్యాన్ని కలగజేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.